ఇదేరా మా తాతలు కట్టించిన గుడి. ఏంటి బాబు? సారీ, మీ తాతలు కట్టించారు. అరే ప్రదక్షిణాలు చేయకుండా పైకి రాకూడదర్రా. పంతులు గారు తల్లి. దగ్గరుండి వాళ్ళ చేత ప్రదక్షిణాలు చేయించండి. అలాగేనమ్మా. అరే కానీ అలాగే అలాగే మీరు ఎలా రండి. మీరు వెళ్ళండి. అమ్మా అందరూ శుభ్రంగా స్నానాలు చేసి తగలడ్డారా? మీరు ముఖం అన్న కడిగి తగలడ్డారా? రండి ఈవిడక్కడు. చూడండి అమ్మా, లక్షణంగా 3 ప్రదక్షిణలు చేయండి. యా 4 చేయకూడదా? ఎరా సిటీలో రోజు ఎన్ని రౌండ్లు వేస్తావు? ఏముంది, రోజు ఎర్లీ మార్నింగ్ 3 rounds. ఏంటి పొద్దున్నే మొదలెట్టేస్తావా? ఏయ్, నేను మాట్లాడేది టాగింగ్ రౌండ్ల గురించి కాదు, జాగింగ్ రౌండ్స్ గురించి. గుడికి ఎవరైనా ఇలా దెయ్యంలో తలరి పోసుకుని వస్తారా? చెడేసుకుని రావాలమ్మా. ఏయ్ పద పద, దీనికేం తక్కువ లేదు. వస్తా. చంపేస్తా నేను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నాయనా రాధాకృష్ణ, గుళ్ళో ముద్దు పెట్టుకోవడం లాంటి అపభ్రంశ పనులు చేయకూడదు. పాపం చుట్టుకుంటుంది. జాగ్రత్త, నువ్వు చావరా. వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. ఇదిగో చూసొడ్డించండి, లేకపోతే మనం తినడానికే మిగలం. మనకి తీసుంచలేరా బాబు? కాస్త నెయ్యి వేస్తావా? వేస్తే వెయ్యి, లేకపోతే మానేయి. మానేయి కాదు, గేదె నెయ్యి. ఏయ్, ఏంటో పెట్టాం, వెళ్ళి స్వీట్స్ తీసుకురా, పెడితే తెల్లారిపోద్ది. వీడికైతే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. బాబు ఏంటండి? కొన్ని గారెలు ఇందులో కూడా వేయండి బాబు. ఇవిగోండి. థ్యాంక్స్ బాబు. నాకా? రే, ఎంత మంచి పని చేస్తున్నావురా. ఎవరన్నా అడిగితే నాకని చెప్పకు, నీకని చెప్పు. చా, ఎవరు అడగకపోతే ఇది తీసుకెళ్ళవే. నేను తీసుకెళ్తాను, నాకు ఇవ్వండి ఆంటీ. నేను తీసుకెళ్తా. నీ లెవెల్ ఉప్పే కరెక్ట్, అది తీసుకెళ్ళు. నేను తీసుకెళ్తా. ఇవ్వమన్నానా? ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. అబ్బా అబ్బబ్బా, ఎప్పుడు ఏదో గొడవే. ఏంట్రా కర్రీ, ఏంటి కుర్రాడి మీద రిమార్కు? అబ్బే, మా ఊరికేం చెడ్డ అలవాట్లు లేవండి, కానీ మా రాధాకృష్ణ గారికి ఆ కృష్ణవేణికి మధ్యన ఏదో మ్యాటర్ నడుతుందేమో నాకు అనుమానంగా ఉందండి. బావా అటు చూడు. కొత్త దుప్పటలో చూస్తున్నావు. ఏ, నేను రాయలేనా? యా బి. ఏరా కర్రీ, లక్షణంగా ఆ వెధవ సిగరెట్లు ఒక్క నెల రోజులు మానేస్తే శ్రీశైలం వెళ్ళొచ్చు కదా, పుణ్యం వస్తుంది. మీరు కూడా పని చేయండి. ఏంట్రా? ఓ నెలలు ఫుడ్ మానండి, డైరెక్ట్ గా శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు, మోక్షం వచ్చేద్దాం. నువ్వు బాగా ముదిరిపోయావురా. లేతగా ఉన్నావు మరి. అంతా బాగా చేశారా? అంతా దేవుడి దయ. ఏమైనా మీరే అప్పుడే బయలుదేరుతున్నారా? అదేంటండి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు? అదే మా నెవలకిను మీ డాక్కి ముడేద్దాం అనుకున్నా. అంటే అదేనయ్యా, నా మనవరాలు నీరజకిను నీ మనవాడు రాధాకృష్ణ పెళ్లి చేద్దాం అనుకున్నా. తీరామో చూస్తే ఆయన కొడుకు ఈయన కూతురు లైన్ లో ఉన్నట్టున్నారు కదా. సరే, వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారేమో అడిగి లేదనిపించుకోవడం దేనికని వెళ్ళిపోతున్నా. ఏంటయ్యా అంత విరగబడి నవ్వుతున్నారు? మన రాధకి కృష్ణకి పెళ్లి చేయబోతున్నాను కోడి పద్దయ్య గారు అంటేను. ఉన్నమాటగా అన్నాడు. ఇద్దరికి ఈడు జోడు బాగుంటది, చేస్తే తప్పేంటంట?
మీరు అదే మాట అంటున్నారేంటండి? ఏంటయ్యా ఎల్లకాలం మీరిద్దరు స్నేహితులుగానే ఉండిపోతారా? వియ్యంకులు ఎవరా? అవడానికి ముందు అసలు మనం ఎప్పుడు వాళ్ళిద్దరిని పెళ్లి సంగతి అడగలేదు కదే. దానికేంటి పంచాంగాలు అవి చూడాలా ఏంటి? ఇప్పుడే వాళ్ళిద్దరిని పిలిచి అడిగేస్తా. ఏ బాల్ ఎందుకు కన్నా? ఆ? ఇది ఇల్లు, ప్లే గ్రౌండ్ కాదు. ఇంట్లో క్యాప్ ఎందుకు వేసుకున్నావు? అది నా ఇష్టం. ఇది నా ఇష్టం. ఒరే ఏంటి రాధా, ఇష్టం? కృష్ణ మీరు నాతో రండి. ఎక్కడికే? బా రండి చెప్తాను. చెప్పమ్మా. పదరా పదవే. ఎక్కడికో చెప్పమంటే? రా చెప్తాను. చెప్పొచ్చు కదా. అన్నిటికీ తొందర రా నీకు. పద చెప్తాను. రా కూర్చో. నువ్వు కూడా కూర్చోవే. ఇప్పుడు ఇది పెళ్లి చూపులు అనుకుని దాన్ని ఏమడుగుతావు అడగరా. పెళ్లి చూపులా? ఎందుకే? ఎందుకేంట్రా సన్నాసి? ఆడు సిగ్గుపడుతున్నాడు కానీ ఏవే నువ్వే ఏదైనా ప్రశ్న అడుగు వాడిని. ఏంటి అడిగేది? వీడిని చేసుకోవడమే పెద్ద ప్రశ్న. అంటే చేసుకోవా? వీడిని చేసుకుంటే నా పుట్టినరోజు నాడు నేను వెళ్ళి ఈయన కాళ్ళకి నమస్కారం చేయటం, వీరు భర్త లెవెల్లో నన్ను ఆశీర్వదించటం, ఈయన గారు వస్తే నేను కుర్చీలోంచి లేచి రెస్పెక్ట్ ఇవ్వడం ఏం కుదరదు. నేను చచ్చిన వీడిని చేసుకోను. పా చాలా థ్యాంక్స్ తల్లి. ఇదిగో ముందు స్వీట్ తీసుకో. ఇదిగో నువ్వు ఎక్కడి పెళ్లి ఒప్పుకుంటావని తెగ టెన్షన్ పడిపోయాను. ఏంట్రా నువ్వు కూడా దానిలా మాట్లాడుతున్నావు? అవును నానమ్మా, నువ్వు చెప్పు. ఆ కోటమ్మకు తాళి కట్టమంటావా? కడతాను. దీన్ని మాత్రం నేను పెళ్లి చేసుకోను. హలో, మరి అంత స్పీడ్ అయిపోనక్కర్లేదు. నిన్ను చేసుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ రెడీగా లేరు. చాలా ఊరుకోండి. ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్లు ఉండాలి గాని ఏంటా పిచ్చి మాటలు? ఆ? భగవంతుడా, ఆ పిల్లలిద్దరికీ ముడేస్తే బాగుంటుందని ఎంతో ఆశపడ్డాను. వీళ్ళు ఇలా నీళ్లు కార్చేశారు. ఏంటి నానమ్మా, బాధపడుతున్నావా? కాకపోతే మరేంట్రా? ఇదేంటో తెలుసా? తాతయ్య గొలుసు. వట్టి గొలుసు మాత్రం కాదురా, మీ తాతయ్య జ్ఞాపకం. చిన్నప్పుడు మీరిద్దరూ ఈ గొలుసు కోసం పేచీ పడితే జీవితాంతం మీరు కలిసి ఉంటారని, కలిసి ఉండాలని ఆ గొలుసును రెండుగా చేసి మీ ఇద్దరి మెళ్ళోని వేశానురా. ఆ రెండింటిలో ఏ ఒక్కటి పోయినా రెండో దానికి అర్థం లేదు. నానమ్మా, పెళ్ళి అనేది ఇద్దరికి ఇష్టమైనప్పుడే చేయాలి. తనకిష్టం లేనప్పుడు నేను చేసుకుంటాను ఎలా చెప్పను? చిన్నప్పటి నుంచి తనంటే ఇష్టం ఉండబట్టేగా అలా ఏడిపిస్తున్నాను. అయితే ఇంకే నాన్నతో చెప్పి అడిగిస్తే అంకుల్ ఒప్పుకుంటాడ్రా. అదే తప్పు. ఒప్పుకోవాల్సింది చేసుకోవాల్సింది కృష్ణ. సీతమ్మగారు అడగగానే మన కృష్ణ పెళ్ళొద్దనేసింది. మీరన్నా ఓ మాట చెప్పుండాల్సింది. ఏమని? రాధని పెళ్లి చేసుకుంటే మంచిదని. పైగా అన్నయ్య గారికి కృష్ణ అంటే చాలా ఇష్టం. ఇది చేసుకోను అనేసరికి ఆయన ఎంత బాధపడి ఉంటారో. మీరోసారి అడుగుంటే కృష్ణ ఒప్పుకునేదేమో. దానికి ఇష్టం లేకపోతే బలవంతాన్ని ఒప్పిస్తామా? రేపు పెళ్ళాక వాళ్ళ మధ్య ఏదైనా గొడవ వస్తే చెడిపోయేది వాళ్ళ కాపురమే కాదు, మా స్నేహం కూడా. అయినా ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. దాని గురించి ఊరికి ఆలోచించి మనసు పాడు చేసుకో. చాలా భుక్తాయాసంగా ఉంది. ఏంటి గురుగారు, కడుపు ఏమన్నా బిర్రుగా ఉందా? అవునరా, ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా ఆ. నవపప్పు ధాన్యాలు దట్టించి నేతిలో రంగరించి 3 వాయిలు లాగించారు. కొంచెం ఇబ్బందిగానే ఉందో. నవపప్పు ధాన్యాలేంటి గురుగారు, ఉన్నవి రెండే, కందిపప్పు మినపప్పేగా. ఒరేయ్ వెధవా, నవపప్పు ధాన్యాలు తెలియకుండా బ్రాహ్మణ పుట్టకెలా పుట్టావురా? నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, కందిపప్పు, పెసరపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, మినప్పప్పు, శనగపప్పు, శనగపప్పు, బొబ్బరిపప్పు, బొబ్బరిపప్పు, వేరుశనగపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, బాదం పప్పు, పిస్తా పప్పును. పిస్తా పప్పు 9. ఆ 10వ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. 10వ పప్పు ఆ, అది నేను తినుంటే ప్రధాన పూజారి పదవి నీకొచ్చుండేదా? ఆ. ఏమిట్రా పప్పు? గన్నేరు పప్పు. చావాలనుకుంటున్నావురా? చంపేస్తాను. జనం వచ్చారా లేదా చూడు. అలాగే. వెళ్ళు. అబ్బా, గురుగారు, ఆ, జనం చాలా మంది వచ్చారండి. చాలా సంతోషం. ఆ. ఆ దండలా తీసురా. ఆ. పద. ఆ, ఛీ! ఒరే దరిద్రుడా, శుభమంటూ హరికథ చెప్పడానికి వెళ్తుంటే ఆ దరిద్రపు తుమ్ములేమిట్రా? నీ చూడా ఏం జరుగుతుందో ఏమిటో. పద.
గురువుగారు ఏంటండి ఇది అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే తొరిగిపోతాను అనుకున్నావా? ఆ. అప్రాచపడతావా? శృతిలో కలిపేయనరా. ఓ నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర మహిమాం. మహాజల్లారా, కథాకాలక్షేపానికి ముందు 2-3 త్యాగరాయ కృతులు వదులుతా. ఒకటి సరిపోతుందేమో. ఆహా, అయ్యా, ఎంతసేపు ఈ జాగరాయ కృతులు వినలేక చస్తున్నాం. అసలు కథలోకి వెళ్ళండి. అలాగే వెళుతున్నాను. అమ్మయ్యా. ఏమయ్య హనుమత్ శాస్త్రి, గురూజీ చాలా ప్రశాంతంగా ఉంది. ఏ కథలోకి పెడతా. ఈ సంపత్ శాస్త్రికి గుడి సరిపోట్లేదురా బాబు. ఈదులెక్కి మరి స్టేజ్ మీద జనాలు కుమ్మేస్తున్నాడు. మహాజల్లారా, మాన్యుడు అసామాన్యుడైనటువంటి శంకరుని ఆర్డినరీ ఫెలోగా భావించినటువంటి పార్వతీదేవి శంకరుడు దేవుడే కాడని, అతగాడిల్లు వల్లకాడని, అతని చేయి అట్లకాడని, ఒట్టి బిచ్చగాడని చెప్పుడు మాటలు తప్పుడు కూతలు నమ్మినటువంటిది ఆ హిమాలయన్ డాక్టర్ పర్వతరాజపుత్రి పార్వతీదేవి క్రమేణా తాను చేసినటువంటిది కొండంత తప్పని భావించే అటు పిమ్మట అతని గొప్పతనం తెలుసుకున్నటువంటిదై చటుక్కున నాలుగు ఖర్చుకుని యంగులోనూ యవ్వనపు పొంగులోనూ ఉన్నటువంటి ఆ పార్వతీదేవి ఆ క్షణం నుంచి అనుక్షణం తీక్షణమైనటువంటి వీక్షణాలతో అతన్నే వలచి విశేషించి తలంచి మరింతగా తప్పించి మనసులో జపించి మౌనంగా రాగంగా గీతంగా ఎవరుకుంటుందయ్యా అంటే